నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ పలు కాలనీల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి సర్వేను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్తున్న స్వర్ణ పాదుకల పల్లకి యాత్రకు స్వాగతం పలికిన ఆర్మూర్ అయ్యప్ప భక్తులు. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఆందోళనలు. దళిత సంఘాల కాంగ్రెస్ నాయకుల నిరసనలు. నందిపేట్ మండలం ఉమ్మేడ అటవీ ప్రాంతాలలో పులి అడుగులు కాదని అడవి పిల్లి అడుగులని నిర్ధారించిన డిప్యూటీ రేంజ్ అధికారులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు అయ్యప్ప శ్రీనివాస్, కొంత మురళీలు మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని యావత్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, దేశ రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందజేసిన బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానపరచడం సిగ్గుచేటని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అంబేద్కర్ జపం చేస్తున్నారు, అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ బదులు దేవుడు జపం చేయాలి అని అంటారు. అంబేద్కర్ ని కూడా బీసీ, ఎస్సీ, మైనార్టీలు, ఎస్టీలు, అణగారిన వర్గాలందరూ కూడా దేవుడితో సమానంగా భావిస్తారు. కాబట్టి అంబేద్కర్ ను ఆరాధిస్తాం, పూజిస్తాం. ఈ రోజు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగం మీద ఆధారపడి మేమందరం ఈ రోజు స్వతంత్రంగా స్వేచ్ఛగా బతుకుతున్నామంటే అది అంబేద్కర్ వారి రాజ్యాంగం ఉందో దానిపైనే మీరు గెలిచిర్రు. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి రాబోయే రోజులలో మీరు మీకున్నటువంటి అహాన్ని తగ్గించుకొని గౌరవంగా ఉండండి. మీరు మీ పార్టీకి హోం మంత్రి కాదు, భారతదేశానికి మంత్రి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని అక్రమ కేసులు పెట్టి ఏదో జైల్లో వేయాలని, ఇంకో విధంగా చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా తప్పు. రాజ్యాంగం రచించినటువంటి ప్రణాళిక ప్రకారమే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోబడి ఆ స్థానంలో ఉంచితే మీరు మా బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని కించపరుస్తారా? మోడీ గారు, మీకు పౌరుషం ఉంటే, దేశం మీద ప్రేమ ఉంటే ఈ నేర చరిత్ర కలిగి ఉన్నటువంటి అమిత్ షాను మీ కేంద్ర హోంశాఖ మంత్రిగా తొలగించి రాజీనామా చేయించండి. అలాగే మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పైన అక్రమ కేసులు మీరు పెడతారు. అక్రమ కేసులకు భయపడేది లేదు, పోరాడితే పోయేదేమీ లేదు, బాధిత సంఖ్యలు తప్ప. ఖబర్దార్ మనువాద కొడుకల్లారా. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని, మంచి విద్యను అందించాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అధికారులకు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాలని మున్సిపల్ కమిషనర్ రాజు తనిఖీ చేశారు. పెరిగిన డైట్, కాస్మెటిక్ ఛార్జెస్ పై అభిప్రాయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో పరిసరాలు, వంటగది, స్టోర్ రూమ్స్, బాత్రూంలను తనిఖీ చేసి పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మంచి భోజనాన్ని అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్ నుండి అయోధ్య వెళ్తున్న శ్రీరామ స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర నేడు ఆర్మూర్ పట్టణానికి చేరింది. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు పాదయాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జంబి హనుమాన్ ఆలయంలో భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు జలంధర్ మాట్లాడుతూ, భాగ్యనగరం నుండి అయోధ్య వరకు శ్రీరాముని స్వర్ణ పాదుకల పల్లకి యాత్ర ఈ నెల 17వ తేదీన ప్రారంభమైందని, తెలంగాణ రాష్ట్రంలోని 13,000 గ్రామాలలో పర్యటిస్తూ అయోధ్య చేరుకొని శ్రీరామ పాదుకల పూజ అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు. 1,00,000 మందితో శ్రీరామ మాలాదహన దీక్ష ప్రారంభం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, గురుస్వాములు జనార్దన్ గౌడ్, సత్యనారాయణ, మిసాల రాజేశ్వర్, ఉదయ్, శేఖర్, యోగి, రవి, నందు, రామరాజ్యం ట్రస్ట్ సభ్యులు దేవేందర్ రెడ్డి, రాకేష్ గౌడ్, విజయ్, రోహిత్, మహేందర్ రెడ్డి, చైతన్య రెడ్డి తదితరులు ఉన్నారు. అంతరించిపోతున్న హైందవ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని, ప్రాచీన హిందూ మతాన్ని పునరుద్ధరించడానికై కంకణ బద్దులై ఆర్మూర్కి విచ్చేయడం జరిగింది. స్థానిక అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరియు స్థానిక జంబి హనుమాన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. యాత్ర ఇట్లాగే తిరుగుతూ 17 రోజుల అనంతరం
అక్కడ ఉన్నటువంటి అయోధ్యకు శ్రీరాముని వద్దకు చేరుకొని మళ్ళీ తిరిగి ఆ పాదాలు పూజ తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకొని ప్రతి పల్లెలో మళ్ళొక్కసారి ఈ హైందవ ధర్మాన్ని కాపాడి దేశాన్ని రక్షించడానికి కంకణబద్దులై ముందుకు జరగడం జరుగుతుంది. మా రామదీక్షకు సహకరించి మాకు దిశానిర్దేశం చేసిన ఆత్మారాం సురేష్ మహారాజు గారు వారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. వారి ఆశీస్సులతో మా రామదీక్ష పరులందరం కూడా చక్కగా అందరం నడకయాత్రలో మేము అయోధ్య చేరుకొని 30వ తారీఖున మళ్ళీ పాదుకల్ని అక్కడ పూజకు పెట్టి దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసి మొదటి ప్రథమ వార్షికోత్సవం వరకు మా దీక్ష కంటిన్యూ ఉంటుంది. దాని తర్వాత రామనామానికి ఈ పాదుకలు ప్రతి గ్రామానికి పాదుకలు వెళ్తాయి. అందరూ అయోధ్య వెళ్ళలేనటువంటి వాళ్ళు ఈ పాదుకల్ని దర్శించుకొని భాగ్యం పొందగలరని. హనుమంతుడు ఏ విధంగా సహాయపించాడో మరి ఆ జంబి హనుమాన్కి వాళ్ళు వచ్చారు కాబట్టి మా జంబి హనుమాన్ వాళ్ళు ఎంబట ఉండి హనుమంతుడు అయోధ్య వరకు మా హనుమంతుడే వీళ్ళందరినీ ముందరికి తీసుకుపోవాలని చెప్పి ఆర్మూర్ జంబి హనుమాన్ మరొక్కసారి వేడుకుంటూ మరి ఇందాక చెప్పినట్టు మన హైందవ ధర్మాన్ని ఎక్కడికక్కడ ఏదో మత ఛాందస్తవాలు ఎంతో చేస్తున్న సందర్భంగా ఇటువంటి సందర్భంలో మరి దేవేందర్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ గురు మహారాజ్ కానివ్వండి, వాళ్ళ టీం కానివ్వండి, ప్రజలను జాగృతం చేయడానికి ఈ మంచి కార్యక్రమం తీసుకున్నందుకు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మాతా శిశు సంరక్షణ క్రిటికల్ కేర్ యూనిట్లతో కూడిన భవన సముదాయాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. సుమారు 38.75 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ అన్ని హంగులతో అందుబాటులోకి తెచ్చిన ఎంసీహెచ్ క్రిటికల్ కేర్ యూనిట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ నెల 22న లాంఛనంగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎంసీహెచ్ భవన సముదాయాన్ని శుక్రవారం సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. G+4 అంతస్తులతో కూడిన ఈ భవన సముదాయంలో అందుబాటులోకి తెస్తున్న వివిధ విభాగాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రారంభోత్సవాన్ని పక్కాగా ఏర్పాట్లు చేయడానికి సూచించారు. వివిధ అంతస్తులలో నెలకొల్పిన ఆయా విభాగాలకు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలిసేలా బోర్డులను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. భవన సముదాయం లోపల బయట పరిసర ప్రాంతాలలో ఎక్కడా కూడా చెత్త చెదారం లేకుండా చక్కగా శుభ్రం చేయించాలని అన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, ఇంజనీరింగ్ విభాగం అధికారి ప్రవీణ్, వైద్యాధికారులు ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే పకడ్బందీగా చేపట్టాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని వివిధ వార్డులలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కమిషనర్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీలోపు సర్వే పూర్తి చేయాలని, పక్కా సమాచారం సేకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శేఖర్, వార్డు అధికారులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ను యువజన కాంగ్రెస్ నాయకులు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేకూరే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ ఉద్దేశించి అవమానించే విధంగా మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జగన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేసి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల మాల మహానాడు అధ్యక్షులు సభ్యులు అంబేద్కర్ వాది గన్నా హరీష్, అంబేద్కర్ సీనియర్ అధ్యక్షుడు బంగ్లా వసంతరావు మాట్లాడుతూ అంబేద్కర్ చేసినటువంటి పనికి దేశాలే నేర్చుకోవడం జరుగుతుందని, అలాంటిది మన భారతదేశ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక మంత్రిగా ఉండి ఇలా విమర్శ చేయడం చాలా సిగ్గుచేటని, భవిష్యత్తులో ఆయనపై ఇంకెవరైనా ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లయితే దళిత నాయకుల ఆగ్రహానికి బలవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల దళిత నాయకులు గంగాధర్ వెంగళరావు, గంగాధర్, డేవిడ్, చిన్న గంగారం, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, అరుంధతి యువజన సంఘం సభ్యులు, ఆయా గ్రామాల దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ అంటే తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు అంబేద్కర్ మా యొక్క దేవుడు, దేశానికి పూజించదగ్గ వ్యక్తి. కావున ఏ పార్టీ కానీ ఎవరు కానీ అంబేద్కర్ గారిని అవమానపరిచిన, కించపరిచిన ముందు మా దళితులందరూ కలిసి మీకు తగినకుండా మనం చెప్తారని హిందూ మూలంగా తెలియజేస్తున్నాము. నరకం చూపిస్తున్నటువంటి ఈ మూర్ఖులను గద్దెదించాలని మేము దళిత సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఆయన దళిత సంఘాలకి కాదు, ఆయన చేసింది భారత రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్నే కాదు, భారతదేశ ప్రజల్ని అవమానపరిచిండని చెప్పేసి అందరినీ అవమానపరిచిండని చెప్పేసి మేము ఆయన తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.
జగన్పల్లి మండల కేంద్రానికి చెందిన మురళి అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో ఉండటంతో సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన 10,000 రూపాయల చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా జగన్పల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్, పోషన్న, హరీష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సహాయ సహకారాలతో సీఎం సహాయ నిధి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలిచి చెక్కుల రూపంలో నగదు అందిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా మురళి కుటుంబీకులు ఎమ్మెల్యేకు మరియు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గంగారాం, శ్రీనివాస్, మైపాల్, అంబేద్కర్ యోజన సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలను బాల్కొండ మండల కాంగ్రెస్ మరియు దళిత సంఘాల నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాలు మరియు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహంకారపు మాటలను ఉప్కల్ మండలం నల్లూరు గ్రామంలో మాదిగ సంఘాలు, ఉపకులాల సంఘాలు ఖండించాయి. అంబేద్కర్ జపం ఇప్పుడు అయిపోయింది. అన్నిసార్లు దేవుని పేరు జపిస్తే 7 జన్మల పాటు స్వర్గప్రాప్తి పొందేవారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో చెప్పింది బీజేపీ పార్టీ మనసులో ఉన్న మాట బయటకు వచ్చిందని అనడానికి నిదర్శనమని అమిత్ షా, తమరు కేంద్ర మంత్రి అయ్యారంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనేనని విషయాన్ని మరిచారా? ఒక పక్క ప్రధానమంత్రి భారత రాజ్యాంగం ప్రజాస్వామిక దేశంగా ప్రపంచ దేశాలలో గుర్తింపు వచ్చిందంటే కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనేనని కొనియాడుతుంటే మీరేమో అంబేద్కర్ని అవమానపరచడం సమంజసం కాదని మాదిగ సంఘాలు ఖండిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, పెద్ద గంగారాం, వేణుప్రసాద్, నర్సయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పోయిన మా మాలల అందరినీ విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాము. అమిత్ షా గారు ఒకటే చెప్తున్నాం మీకు, ఇంకోసారి అంబేద్కర్ గారి గురించి అవమానించి మాట్లాడితే నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారిని కానీ ఎవరికి కూడా ఓట్లు వేయమని బీజేపీ ప్రభుత్వం అసలే ఉండదని కడగా చెప్పగలుగుతున్నాము. ఇది నల్లూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. నీ దిష్టిబొమ్మ తొలగబెట్టడం జరిగింది, నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ గారు తొలగబెట్టడం జరిగింది కాబట్టి కడాఖండిగా చెప్తున్న అమిత్ షా గారు ఆ మాటలు పార్లమెంటులో వెనుకకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. భీమ్గల్ మండలం బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి ఏదో రకంగా కేసులో ఇరికించి జైల్లో పెట్టాలని చూస్తుందని, అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అని అధికారులను అరెస్టు చేసి దాని వెనుక కేటీఆర్ ఉన్నారని నిరూపించాలనే ప్రయత్నం చేసి తప్పు లేదని తేలి విఫలమయ్యారని, లగచర్ల రైతులు పర్మసిటీకి భూసేకరణ అడ్డుకొని అధికారులపై దాడి చేస్తే రైతుల వెనుక కేటీఆర్ ఉన్నారని, ఆ ప్రయత్నంలో కూడా విఫలమయ్యారని, ఏ రకంగా చూసినా కేటీఆర్ తప్పు లేదని తెలిసి చివరకు ఫార్ములా ఈ రేస్లో అవకతవకలు జరిగాయని, ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి, భీమ్గల్ మున్సిపల్ వైస్ చైర్మన్ బాలభగత్, మాజీ కోఆప్షన్ ఎంఏ మొయిజ్, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రామచందర్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అక్రమ కేసు పెట్టి లోపలికి దోయేలా చూస్తున్నారు. ఇది ముక్త కంఠంతో ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ కేటీఆర్ గారిని కనుక అరెస్ట్ చేసినట్టయితే తెలంగాణ మొత్తం అల్లకొలం అయితే రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోవాలా. మేము ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినటువంటి నికాసైన నాయకులైనటువంటి కేటీఆర్ మీద ఇట్లాంటి అవాకులు చెవాకులు వెళ్తే ఊపుకునేది లేదు. తగిన సమయంలో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తాం. భీమ్గల్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా దళిత సంఘాల అధ్యక్షుడు గడాల ప్రసాద్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, భారత రాజ్యాంగాన్ని రచించి ఈ చట్టసభలు నడుస్తున్నాయంటే భారత రాజ్యాంగాన్ని లోబడే నడుస్తున్నాయని, ఈ చట్టాలను ఉపసంహరించి హక్కుల ద్వారా కేంద్రంలో మంత్రి పదవి అనుభవిస్తున్నామని, నిండు సభలో బాబాసాహెబ్పై అనుచిత వ్యాఖ్యలు చేయటం సరైన విధానం కాదని, ప్రపంచ దేశాలన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవిస్తున్నాయని, ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తుంటే ఒక భారతీయుడివై పుట్టి బాబాసాహెబ్ను అవమానపరుస్తూ చట్టసభలో ఉన్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భిక్ష అని తెలుసుకోవాలని అన్నారు. భారతదేశం పైన, భారత రాజ్యాంగం పైన గౌరవం ఉంటే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిచో పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల అధ్యక్షులు ప్రసాద్, రాజేందర్, శ్రీనివాస్, సునీల్, నర్సయ్య, అన్ని గ్రామాల దళిత యువ నాయకులు పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నదని, మరి నీ దిష్టిబొమ్మ దగ్నాలతో పాటు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు, అందరికీ స్వేచ్ఛాయుతటువంటి వాతావరణాన్ని కల్పించిన వ్యక్తిని నువ్వు పదే పదే మరి అంత గొప్ప చట్టసభల్లో నువ్వు అట్లా అవమానించడం సిగ్గుచేటు చాలా. మరి అంత మంచి క్యాబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నావు. ప్రధాన నరేంద్ర మోడీ యొక్క అంత మంచి నాయకుడి యొక్క చట్టసభల్లో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదు. వెంటనే మరి క్షమాపణ చెప్పాలని మేము భీమ్గా దళిత సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఎర్గట్ల మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుండి మంజూరైన ప్రజా ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు గ్రామ పెద్ద మనుషులు శుక్రవారం భూమి పూజ చేశారు. గత సంవత్సరం 2023లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిస్ట్ మినరల్ ఫండ్ నిధుల ద్వారా ఎర్గట్లకు ఫంక్షన్ హాల్ కొరకు 50 లక్షల నిధులు కేటాయించగా ఆ నిధులు మంజూరై ఎలక్షన్ కోడ్ వల్ల టెండర్ పనులు ముందుకు సాగలేదు. పెండింగ్ కావడంతో 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అట్టి నిధుల విషయమే గ్రామ స్థానిక నాయకుల ద్వారా గ్రామ పెద్ద మనుషులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ను కలవగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడగానే మంత్రి జిల్లా కలెక్టర్కి ఆదేశాలతో నిధులు వెనక్కి వెళ్లకుండా ప్రత్యేక చొరవతో 50 లక్షల నిధులకు ఆర్థిక అనుమతులు ఇప్పించి టెండర్ అయ్యే విధంగా పనులు జరిగే విధంగా కృషి చేశారు. మొదటగా ప్రొసీడింగ్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ఆ నిధులు రద్దు కాకుండా ఆపి ఫైనాన్స్ క్లియరెన్స్ ఇప్పించి పనులు ప్రారంభించే విధంగా కృషి చేసిన ముత్యాల సునీల్ కుమార్లకు ఇద్దరికి గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తామని పెద్దలు తెలియజేశారు. ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కారుపాకల నర్సయ్య, క్యాషియర్ సోమలింగారెడ్డితో పాటు అన్ని కులాల పెద్ద మనుషులు టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభం చేశారని వీడీసీ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ నమోదు చేసిన కేసు కుట్రపూరితమైందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కమ్మర్పల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో హైదరాబాద్కు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ తెచ్చిపెట్టిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే మాజీ మంత్రి కేటీఆర్పై ఫార్ములా ఈ రేసింగ్ అబద్ధాలు ప్రచారం చేసి ఏసీబీతో కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నందునే కేటీఆర్పై కేసు పెట్టారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మైలారం సుధాకర్, బద్దం రాజేశ్వర్, నరేందర్, సంత రాజేశ్వర్, రఘు తదితరులు ఉన్నారు. ఇలాంటి అక్రమ కేసులు బంద్ చేసి మరి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినందుకు దృష్టి సారించాలా, మరి ఇచ్చిన అమలు మరి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఈ మేము కమ్మర్పల్లి మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఇప్పటికైనా కేటీఆర్ గారి మీద వ్యక్తులటువంటి అక్రమ కేసును మరి విరమించుకోవాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి కేటీఆర్ గారు నిన్నే చెప్పిండు, ఇలాంటి అక్రమ కేసులో భయపడే ప్రసక్తి లేదు, నేను ఏదున్న న్యాయస్థానాల మీద నమ్మకంతో మరి న్యాయపరంగా ఎదుర్కొంటా అని చెప్పేసి నేను తప్పు చేయలే, నాకేం భయం లేదని చెప్పేసి నేనే చెప్పిండు. మరి ఇవాళ ఈ కేసుల మీద వంటి ప్రేమ మా తెలంగాణ ప్రజల మీద లేదని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. రాజ్యసభలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అనుచిత వ్యాఖ్యలతో అవమానపరుస్తూ మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని కమ్మర్పల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు న్యాయవాది సుంకరి విజయ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 326 ద్వారా మిమ్మల్ని ఎన్నుకొని చట్టసభలోకి పంపారని, రాజ్యాంగం ద్వారానే మీరు మంత్రి పదవి పొంది దేశాన్ని పాలిస్తున్నారని, అలాంటి ఉత్తమమైన భారత రాజ్యాంగం దేశానికి అంకితం చేసి దేశ ప్రజల స్వేచ్ఛ, సమానత్వం, సభ్రతత్వం కోసం, సమాజ నిర్మాణం కోసం జీవితాంతం కృషి చేసిన అంబేద్కర్ని అవమానపరిచేలా అపహేళన చేసిన మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, హోంమంత్రి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారు వెంటనే భారత సమాజానికి క్షమాపణలు చెప్పి తన తప్పును సరిదిద్దుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము. లేని సమక్షంలో వెంటనే కేంద్ర ప్రభుత్వ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు వెంటనే క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి బీజేపీకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అంబేద్కర్ భారతీయులందరిలో పాడిన దేవుడే. ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, లక్షల కోట్ల సార్లు ప్రతిసారి జపిస్తూనే ఉంటాము. అంబేద్కర్ అంటే ఒక స్వేచ్ఛ, సమానత్వం. నందిపేట్ మండలం ఉమ్మెడ మరియు మియాపూర్ గ్రామాలలో తిరిగింది అడవి పులి కాదు, గండు పిల్లి అని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ తెలిపారు. నందిపేట్ మండలంలోని ఉమ్మెడ మరియు మియాపూర్ గ్రామాల మధ్య నిన్న రాత్రి పులి అంటూ సోషల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని అటవీ శాఖ అధికారులు సవాల్గా తీసుకున్నారు. వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించి అడుగు జాడలు చూశారు. పులి అడుగు జాడలు కాదని, అడవి పిల్లి అడుగు జాడలని అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి సుధాకర్ పోలీస్ సిబ్బందితో ఆ ప్రాంతం అనంతరం పరిశీలించి తర్వాత స్పష్టం చేశారు. పులి అడుగులు 10 సెంటీమీటర్లు ఉంటాయని, ప్రస్తుతం ఉన్న అడుగులు కేవలం 3 సెంటీమీటర్లు మాత్రమే ఉన్నాయని, ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. అడవి ప్రాంతంలో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు దళిత సంఘాల నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్పై చేసిన వ్యాఖ్యలకు ఆందోళన చేపట్టారు. సందర్భంగా నందిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మరియు దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి నవభారతాన్ని రూపుదిద్దుతున్న బాబాసాహెబ్ అంబేద్కర్పై నోటికి వచ్చినట్లు మాట్లాడిన అమిత్ షాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న ఆయన నోరు జారిన మాటను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో ఆందోళనలు తప్పవని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. చులకనగా మాట్లాడినటువంటి అమిత్ షా గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ మన ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు వినయన్న గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ అంబేద్కర్ ముందు నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం. నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అమిత్ షా గారు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోని హక్కుల ద్వారానే ఇవాళ నువ్వు ఒక మంత్రి పదవి చేస్తూ ఉన్నావు. ఒక పార్లమెంటులో 3వసారి మంత్రి పదవి చేస్తున్నటువంటి వ్యక్తివి అవహేళన చేస్తూ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇవాళ ప్రతి ఒక్కరింట్లో, దళితులింట్లో, బడుగు బలహీన వర్గాల వారింట్లో, మైనార్టీలింట్లో, ప్రతి ఒక్కరింట్లో ఒక దేవుడిగా కొలుస్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆయన రచించినటువంటి రాజ్యాంగం ప్రకారమే ఈరోజు నడుస్తున్నది రాజ్యాంగము. మనం రాజ్యాంగం నడుస్తున్నామంటే ఆయన దయ వల్లనే, ఆయన చేసినటువంటి మేలు వల్ల జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు అంబేద్కర్ సాహెబ్ బాబా అంబేద్కర్ సాహెబ్ గారి గురించి మాట్లాడడం విడ్డూరమని చెప్పి మీరు ఆ మాటల్ని వెనక్కి తీసుకొని ఉపసంహరించుకుంటే మంచిగుంటుందని చెప్పి మేము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ పలు కాలనీల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి సర్వేను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు వెళ్తున్న స్వర్ణ పాదుకల పల్లకి యాత్రకు స్వాగతం పలికిన ఆర్మూర్ అయ్యప్ప భక్తులు. బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఆందోళనలు, దళిత సంఘాల, కాంగ్రెస్ నాయకుల నిరసనలు. నందిపేట్ మండలం ఉమ్మేడ అటవీ ప్రాంతాలలో పులి అడుగులు కాదని అడవి పిల్లి అడుగులని నిర్ధారించిన డిప్యూటీ రేంజ్ అధికారులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.